రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. 2027 ఫిబ్రవరిలో జరగనున్న ఈ మహా సంగ్రామంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటి నుంచే సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 4 లక్షలకు పైగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉమ్మడి 3 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయ భవిష్యత్తును శాసించే ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఈ త్రిముఖ పోరులో పట్టభద్రుల నాడి ఎవరికి అనుకూలం? లెట్స్ వాచ్ దిస్ హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నిక రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. సాధారణ ఎన్నికలకు పూర్తి భిన్నంగా విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు ఓటర్లుగా ఉండే ఈ నియోజకవర్గంలో గెలుపు ప్రధాన పార్టీలన్నింటికీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. దాదాపు 34 అసెంబ్లీ స్థానాల పరిధిని కలిగి ఉన్న ఈ ప్రాంతంలో 4 లక్షలకు పైగా గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ తీర్పును ఇవ్వనున్నారు. ఈ ఎన్నికను రాబోయే రాజకీయ సమీకరణాలను శాసించే సెమీఫైనల్స్గా భావిస్తుండటంతో ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి క్షేత్రస్థాయి వ్యూహాల వరకు ప్రధాన పార్టీలన్నీ మాస్టర్ ప్లాన్లను అమలు చేస్తున్నాయి. ఈ స్థానాన్ని దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో గుత్తా అమిత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినా ఆయన వర్గం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. అయితే అమిత్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయటం ఆయన తండ్రి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అంతగా ఇష్టం లేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అమిత్ ప్రత్యక్షంగా ఎమ్మెల్యేగా పోటీ చేయటమే మంచిదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ స్థానాన్ని గెలుచుకోవటం ద్వారా తన పట్టుని నిలుపుకోవాలని చూస్తోంది. గులాబీ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గత కొంతకాలంగా ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన ఉమ్మడి 3 జిల్లాల పరిధిలోని ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో వరుస సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ నెట్వర్క్, పక్కా క్యాడర్ బేస్డ్ సిస్టమ్ని సిద్ధం చేసుకుంటూ ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దించే ఆలోచనలో ఉండటంతో బీజేపీ వ్యూహాత్మకంగా బీసీ కార్డు ప్రయోగించేందుకు సిద్ధమవుతోందట. నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానానికి బలమైన బీసీ నాయకుడిని నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్న కమలనాథులు భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పేరును పరిశీలిస్తున్నారట. విద్యావంతుల్లోనూ బీసీ వర్గాల్లోనూ ఆయనకున్న పట్టు పార్టీకి కలిసొస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ని రంగంలోకి దింపితే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల మద్దతు లభిస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది. అయితే 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ స్థానంలో ప్రచార వ్యయం భారీగా ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. వ్యయ భారంతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై పార్టీ అంతర్గతంగా చర్చలు జరుపుతున్నప్పటికీ గట్టి పోటీ ఇవ్వాలంటే నర్సయ్య గౌడ్ లాంటి ప్రొఫైల్ ఉన్న నేతే సరైన అభ్యర్థి అని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారట. అధికారికంగా అభ్యర్థులు ఇంకా ఖరారు కానప్పటికీ ప్రధాన పార్టీలు తెర వెనుక వేస్తున్న సామాజిక రాజకీయ ఎత్తులు ఎమ్మెల్సీ ఎన్నికల వేడిని పెంచుతున్నాయి. కాంగ్రెస్ తన అభ్యర్థిగా అమిత్ రెడ్డిని ఖరారు చేస్తుందా? బీఆర్ఎస్ రాకేష్ రెడ్డితోనే బరిలోకి దిగుతుందా? లేక బీజేపీ బూర నర్సయ్య గౌడ్ను రంగంలోకి దింపి సమీకరణాలను తిరగరాస్తుందా అనేది త్వరలోనే తేలనుంది.